నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ పైన ఇరాన్ దాడులు చేస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో నిన్న ఉదయం కొద్దిసేపు అయితే కువైట్ ఎయిర్పోర్ట్ని అయితే మూసివేసిన విషయం అందరికీ తెలిసిందే. కువైట్ గగనతలం ఏదైతే ఉందో దాన్ని మూసివేశారన్నమాట. చాలామంది అడుగుతూ ఉన్నారు, విమానాలు నిలిపివేశారని చెప్పేసి. విమానాలు అయితే నిలిపివేయలేదు, కానీ రీషెడ్యూల్ అయితే చేశారు. కువైట్ ఎయిర్వేస్కు సంబంధించిన విమానాలను రీషెడ్యూల్ చేసినట్లయితే కువైట్ ఎయిర్వేస్ ప్రకటించింది. ఇరాన్ మిస్సైళ్లు, డ్రోన్ దాడుల నేపథ్యంలో కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సంబంధించి కువైట్ ఎయిర్వేస్ తన యొక్క విమానాల షెడ్యూల్లో మార్పులు చేసింది. ఈ మేరకు కువైట్ ఎయిర్వేస్ ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ప్రయాణికులు తమ విమానాల తాజా స్థితిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూచించింది. షెడ్యూల్లో జరిగే మార్పులు లేదా ఇతర తాజా సమాచారాన్ని నోటిఫికేషన్ల ద్వారా ప్రయాణికులకు తెలియజేస్తామని పేర్కొంది. మీరు ఒకవేళ కువైట్ ఎయిర్వేస్ కానీ, జజీరా ఎయిర్వేస్ కానీ ఇతర కంపెనీలకు సంబంధించిన విమాన టికెట్లను మీరు బుక్ చేసుకొని ఉంటే కానీ, ఒకవేళ మీ యొక్క విమానం క్యాన్సిల్ అయినా సరే కానీ, ఒకవేళ రీషెడ్యూల్ చేసినా సరే కానీ మీ యొక్క మొబైల్కి అయితే మెసేజ్ వస్తుంది. ఎవరు భయపడవద్దండి. కాకపోతే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కొన్ని విమానాలు ఆలస్యంగా బయలుదేరుతూ ఉన్నాయన్నమాట. అలాగే కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో మీరు టికెట్ బుక్ చేసుకొని ఉంటే కానీ, ఏ ట్రావెల్ ఏజెన్సీలో బుక్ చేసుకున్నారో ఆ యొక్క ట్రావెల్ ఏజెన్సీని సంప్రదించండి. ఒకవేళ కువైట్ ఇంట్లో మీరు ఉండి కువైట్ యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడిగినా సరే కానీ వాళ్ళు ఆన్లైన్లో చెక్ చేసి మీ యొక్క విమానం సరైన సమయానికి బయలుదేరుతుందా లేదా అని చెప్పేసి క్లారిటీగా చెప్తారనమాట. కాబట్టి భయపడవలసిన అవసరం ఏమీ లేదు. విమానాలు అయితే తిరుగుతూ ఉన్నాయి. కాకపోతే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కొద్దిగా ఆలస్యంగా లేదా సరైన సమయానికి అయితే బయలుదేరుతూ ఉన్నాయి. అలాగే విమానాలు రీషెడ్యూల్ చేసినప్పుడు మీ యొక్క మొబైల్కు మీరు టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ఏ మొబైల్ నెంబర్ ఇచ్చి ఉంటారో ఆ యొక్క మొబైల్ నెంబర్కి అయితే మెసేజ్ వస్తుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని కోరుకుంటూ, అలాగే మరీ ముఖ్యంగా కువైట్ ఎయిర్పోర్టుకు బయలుదేరే ముందు 3 నుంచి 4 గంటల ముందు మీరైతే బయలుదేరాల్సి ఉంటుంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.